ఇతరులు చేసిన తప్పులను తేలికగానే క్షమించవచ్చు. కానీ మన తప్పులను ఎత్తిచూపేవారిని క్షమించడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని, వాటెమనైనా సరే గెలుపునైనా సరే తట్టుకుని నవ్వుతూ నిలబడగలిగేవాడే నిజమైన విజేత. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. మనిషి చిరిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో, అలాగే ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తుంది. బాధ్యత అంటే ఎరుగనివాడు ఎదుటివారిపై పెత్తనం చేసి దాన్నే బాధ్యతగా భావిస్తాడు. ప్రార్థించే ముందు నమ్ము, మాట్లాడే ముందు ఆలకించు, పొందే ముందు సంపాదించు, రాసే ముందు ఆలోచించు, నిర్జీవమయ్యేలోపు అందరి గుండెల్లో జీవించు. ఇదే జీవిత పరమావధి.